Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దట్ ఈజ్ ఎంపీ మిథున్ రెడ్డి. జైలులో ఉన్న ఆయన స్పెషలే. వైసీపీ ముఖ్య నాయకుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరపతి ఏంటో ఆయన జైలుకు వెళ్ళాక మరింత బాగా తెలుస్తోంది. ప్రజలలో పలుకుబడి ఉన్న నాయకులకు గుర్తింపు, గౌరవం ఎప్పుడూ ఉంటాయనేందుకు మిథున్ రెడ్డే నిదర్శనం. లిక్కర్ కేసులో 12 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో రాజమండ్రిలో ఉంటున్నది మాత్రం మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ ముఖ్య నాయకులంతా రాజమండ్రికి వెళుతున్నారు. వారంలో 2-3 చొప్పున ములాఖతులు ఉన్నాయి. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు మినహాయిస్తే ఎక్కువగా వైసీపీ నాయకులే ఆయన దగ్గరికి వెళుతుండడం విశేషం. ఇటు అనంతపురం, అటు శ్రీకాకుళం వరకు ఇప్పటిదాకా అనేక మంది వైసీపీ ముఖ్య నాయకులు మిథున్ రెడ్డిని ములాఖతులో కలుసుకున్నారు. మిథున్ ను చూసి వచ్చాక ప్రతి నాయకుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడడాన్ని గమనించవచ్చు. మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని అంటున్నారు. అయితే సౌకర్యాల విషయంలో కొన్ని రోజులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇబ్బంది పెట్టారని సమాచారం. తన కుమారుడికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై స్వయాన మిథున్ రెడ్డి తల్లే కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని చూసేందుకు, మాట్లాడేందుకు వైసీపీ నాయకులు క్యూ కట్టడాన్ని గమనిస్తే ఆయనకు పార్టీలో ఎంత బలం, పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడం వల్లే పాలకులు ఆయన్ను టార్గెట్ చేశారని వైసీపీ నాయకులు చెబుతున్నమాట. కేసులు, జైళ్లు అంటూ ఆయన్ను లొంగ తీసుకోవాలని అనుకున్నప్పటికీ మిథున్ మాత్రం భయపడలేదు. జైలుకైనా వెళతా తప్ప వైఎస్ జగన్ వీడేది లేదని తన చర్యల ద్వారా మిథున్ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ కు రాజకీయంగా కావాల్సింది కూడా ఇలాంటి నమ్మకస్తులైన నాయకులు. ప్రజలలో మిథున్ రెడ్డికి విశేష ఆదరణ ఉంది. కార్యకర్తల్ని పట్టించుకోవడంలో మిథున్ రెడ్డి తర్వాతే ఎవరైనా అని ఆయన నియోజకవర్గ పరిధిలో ప్రజలు చెబుతున్నారు. లిక్కర్ కేసులో జైలుకి వెళ్లడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యం, విలువ ఏపాటిదో తెలిసొస్తున్నాయి. మరోవైపు ఆయన్ను జైలు నుంచి రాకుండా బెయిల్కు అడ్డంకులు సృష్టించడంలో సిట్ అధికారులు తలమునకలయ్యారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే అరెస్టు చేసిన 50 రోజుల తరువాత కస్టడీని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారని అంటున్నారు.